చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. ఏంటి ఇందు గారు, వదిన మనం అందరం కలిసి బయట ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దామా? రోజంతా ఆఫీస్లోనే కూర్చుని చిరాగ్గా ఉంది. కాసేపు అలా బయటకు వెళ్ళి కబుర్లు చెప్పుకుని తర్వాత మీరు వదిన కలిసి ఇంటికి వెళ్దురు గాని. లేదులేండి, నాకు తలనొప్పిగా ఉంది, నేను బయలుదేరుతాను. సుధీర్, మధు రావడానికి కాస్త టైం పడుతుంది అనుకుంటా, మీరు బయలుదేరండి. ఓకే, ఠీకే. బస్సు ఇటు క్యాబిన్ బయట ఏంటి? ఏంటి ఇటు? కాంప్రమైజ్ అయిపోయింది కదరా, ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు? వెంటనే ఇటు నుంచి ఇట ఇంటికి తీసుకెళ్ళిపోతా. అబ్బో, మీరు మామూలు స్పీడ్లో లేరు. వెరీ గుడ్, వెరీ గుడ్. వెళ్ళరండి. నేను ఇవాళకి క్యాబ్ కట్ చేశా. నా బైక్ ఇక్కడ ఆఫీసులోనే పడుంది. వెళ్ళి దుమ్ము దులుపుకుంటా. సంపుతో జాలీగా ట్యాంక్ బండికి వెళ్ళి పానీపూరి తినేస్తా. ఆల్ ది బెస్ట్ బాస్. హే, మీటింగ్ ఇవాళ బ్రహ్మాండంగా జరిగింది చూసావా? ఫ్యామిలీలో ఇద్దరి మధ్య క్లాష్ ఉందంటే అది వర్క్ లో కూడా క్లాష్ అయిపోతుంది. అదే కూల్గా ఉంటే వర్క్ కూడా కూల్గా జరుగుతుంది. పద, నేరుగా మీ ఇంటికి వెళ్ళి మీ పేరెంట్స్కి చెప్పి నీ బ్యాగ్ సర్దుకుని మన ఇంటికి వెళ్ళిపోదాం. ఏంటి, మన ఇంటికా? ఇంకా ఎందుకు అక్కడ, మన ఇంటికి వచ్చేయ్. నువ్వు వెళ్ళి చాలా రోజులు అయిపోతుంది. మీతో మాట్లాడడం, మీ ముఖం చూడడం కూడా నాకు ఇష్టం లేదు. ఇది ఆఫీస్ కాబట్టి, వేరే దారి లేదు కాబట్టి ఆ మొహం చూడాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది. అందుకని అతి చనువు తీసుకొని మన ఇంటికి వెళ్ళిపోదాం, బ్యాగ్ సర్దిద్దామని ఓవర్ అడ్వాంటేజ్ తీసుకోకండి. అదేంటి అలా అంటున్నావు? సరదాగా ఆట పట్టిస్తున్నావు కదూ. సరదాగా ఆట పట్టించడాలు, సరసాలాడ్డాలు నా దగ్గర ఎక్స్పెక్ట్ చేయకండి. ఏంటో బ్యాగ్ సర్దుకొని ఇంటికి తీసుకెళ్తారట. మనం కాంప్రమైజ్ అయిపోయాం కదా. ఎవరు కాంప్రమైజ్ అయింది? నువ్వు, నేను. నేనవ్వలేదు. ఓయ్, ఇదంతా తొండి. మధ్యాహ్నం నాకు ఫోన్ చేసి బ్రతిమాలి ఆఫీస్కి పిలిపించి గోరు ముద్దలు కూడా తినిపించావు. ఇప్పుడేంటంటే కాంప్రమైజ్ అవ్వలేదంటున్నావు. నువ్వు ఒక్క మాట మీదే నిలబడాలి. మాటలు స్వార్థం కోసం వాడుకోవడం మీకే కాదు, నాకు చేతనవ్వుద్ది. నా వల్ల ఆఫీస్ పని పాడవడం నాకిష్టం లేదు. మీరు మా అక్కని ఎలా మభ్యపెట్టి పెళ్లి దాకా తీసుకొచ్చి మా ఫ్యామిలీని కష్టాలు పాలు చేశారో, నేను అలాగే ఆఫీస్ పని జరగాలని రాజీకొచ్చినట్టు మిమ్మల్ని మభ్యపెట్టాను. మీతో పోలిస్తే నేనెంతో మేలు. మీరు మీ స్వార్థం కోసం చేశారు, నేనిక్కడ ఆఫీస్ పని కోసం చేశాను. దిస్ ఇస్ టూ మచ్. అది చేస్తుంది మీరు. నా దగ్గర ఎక్స్ట్రాలు చేయకండి. ఏంటి, నేను ఎక్స్ట్రాలు చేస్తున్నానా? మరి కాదా? ఆఫీస్ అయిపోయిందంటే నేరుగా వెళ్తుండాలి. ఇక్కడికొచ్చి ఏంటి నాతో సోది? నేను బయలుదేరాలి, తప్పుకోండి. ఆగు. నువ్వు ఈ రోజు నన్ను ఆఫీస్కి పిలిపించి పని చేయించొచ్చు. రేపటి నుంచి నేను ఆఫీస్కి రాను. ఆఫీస్లో పని మొత్తం ఆపేస్తాను. బిజినెస్ ఏమైపోయినా పర్లేదు. ఇలాంటి తిక్క తిక్క వేషాలు, పిచ్చి పిచ్చి పనులు చేశారంటే నేను రాజీనామా చేసేసి వేరే చోట పని చూసుకుంటాను. నాకు తిక్క రేగితే ఏం చేస్తానో నాకే తెలీదు. ఆ తర్వాత మీ ఇష్టం. ఆగు, మాట్లాడుతున్నాను కదా. మీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నా వల్ల ఇక్కడ పని పాడైపోయింది అనే మాట పడ్డానికి
నేను సిద్ధంగా లేను. మీరు బుద్ధిగా మీ పని మీరు చేసుకుంటా అంటే చేసుకోండి, లేదంటే చెప్పండి. ఇప్పుడే రాజీనామా చేసి వెళ్ళిపోతా. ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, రాజీనామా ఇచ్చేనా? నీకు పొగరు. మేబీ నాకు పొగరేమో గాని మీకైతే నిలువెల్ల స్వార్థం, అంతా మోసం. రే, ఏ సంచైతే పట్టుకెళ్ళిందో మళ్ళీ అదే సంచితో తిరిగొచ్చేలా చేస్తాను. ఆ, ఆ. పంచులు కొట్టి కొట్టి అలసిపోయారు కానీ మీరు మందిలాಗೂ కొట్టరు. కనీసం ఈ సోడా అయినా కొట్టండి. బస్సు, మీరు ఈ సోడా ఒకటే. నేను సోడా ఒకటేంట్రా? అవును మరి. ఓపెన్ చేసేటప్పుడేమో బుసబుసా అని పొంగుద్ది, తర్వాత సైలెంట్గా ఉంటుంది. మీరు కూడా అంతే. ఇక్కడ వాగాల్సిందే. మేడం దగ్గర సైలెంట్గా ఉంటారు. అంతకంటే చేయగలిగింది ఏం లేదు. మేడం ఫైరు, మీరు వాటరు. అక్క, బాధపడకు, ధైర్యంగా ఉండు. నీకు మేమున్నామని కంటి తుడుపు మాటలు చెప్పి నిన్ను మరింత బాధ పెట్టదలుచుకోలేదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు గతంలో ఏ తప్పు చేయలేదు, ఇప్పుడు ఏ తప్పు చేయట్లేదు. ఎందుకంటే నువ్వు అతన్ని ప్రేమించి అమ్మ నాన్నకి చెప్పే ధైర్యం లేక పెళ్లి చేసుకోవడం అనేది నువ్వు తప్పనుకుంటూ ఉండొచ్చు. కానీ నువ్వు నమ్మావు కాబట్టి, నిజంగా నిజాయితీగా అతన్ని ప్రేమించావు కాబట్టి, మాటిచ్చి మనసిచ్చిన మనిషి కోసం నిలబడాలని అతన్నే పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయావు. అందుకనే నువ్వు ఇలా మోసపోయి ఇంట్లో బాధపడుతూ ఉన్నా ఇంట్లో ఏ ఒక్కళ్ళు గాని చూసావా ఎలాంటి వాణ్ణి చేసుకున్నావో, నువ్వే చేతులారా చేసుకున్నావని అలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడలేదు. అందరూ నిన్ను అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా నాన్న నిన్ను చాలా అర్థం చేసుకున్నారు. నీకన్ని విధాల అండగా నిలబడాలని, నువ్వు ఏ రకంగానూ బలహీన పడకూడదు, బాధపడకూడదని ఆలోచించి ఈ విడాకుల గురించి నాన్న ప్రతిపాదించారు. నువ్వు దాన్ని అర్థం చేసుకొని సంతకం చేశావు. కానీ నేనొక విషయం గమనించాను. ఎంత కాదనుకున్నా ప్రేమించిన మనిషిని వదులుకోవడానికి కష్టంగానే ఉంటుంది. కానీ అతని దగ్గర లేని ప్రేమ కోసం అదే తలుచుకొని ఆ దుర్మార్గుడితో బతకాలనుకుంటే జీవితం చాలా దారుణంగా ఉంటుంది. నువ్వు ఏ తప్పు చేయట్లేదక్కా. గతంలో చేసిన పొరపాటుని ఇప్పుడు సరిదిద్దుకుంటున్నావు. విడాకులిస్తున్నందుకు నువ్వు గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ పాపం నువ్వు చేయలేదు. స్వార్థంతో అవతల వాళ్ళ జీవితాలతో ఆడుకునే మనుషులు కూడా ఏమీ ఎరగనట్టు సైలెంట్గా దర్జాగా బతికేస్తున్నారు. నువ్వు అలా కాదు. అవతల వ్యక్తిని బాధపడుతున్నాం, పాపం చేస్తున్నామనేంత అతి మంచిదానివి. చాలక్క, ఇతరుల కోసం నువ్వు మంచిగా ఉన్నది చాలు. నీకోసం నువ్వు మంచిగా ఉండు. నీకు అండగా మేమందరం ఉన్నాం. అసలు ఆ మాటకొస్తే ఎవరండా నీకు అక్కర్లేదు. నీకు నువ్వే అండగా నిలబడగలవు. నీ సమస్యతో నువ్వే పోరాడగలవు. మనసులో ఉన్న బాధని
బుర్రలోని ఆలోచనలన్నీ పక్కన పెట్టి నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండు చాలు. నీ సంతోషం కంటే నీ మనశ్శాంతి కంటే ఏది పెద్దది కాదక్కా. అలాంటి మనిషి గురించి ఇంకా ఆలోచిస్తూ బాధపడకు. అక్క, నువ్వు తట్టుకోలేని బాధ నీ మనసులో ఉంటే అది లోపలే దాచుకోకు. అది నిన్ను మరింత బాధపడుతుంది. ఏడవాలనిపిస్తే ఏడ్చే, అది కన్నీళ్లతో పాటు కుట్టుకెళ్ళిపోతుంది. ఆవిడ గారు నా నంబర్ అలాగో బ్లాక్ చేసి ఉంటుంది కదా, డయల్ చేసి ఫోన్ లైన్ కలవడం లేదని చెప్పేయచ్చు అమ్మకి. అరే, ఫోన్ రింగ్ అవుతుందేంటి? ఇప్పుడు ఏం చేయాలి? అబ్బా, ఇంటికి రాగానే ఈయన గారి నెంబర్ బ్లాక్ చేయడం మర్చిపోయినట్టున్నాను. అమ్మా, లైన్ కనెక్ట్ అవడం లేదు. కనెక్ట్ అవ్వకపోవడం ఏంటలుడు? మళ్ళీ ఇంకోసారి చెయ్యి. ఈ మధ్య లైన్ సరిగా ఉండట్లేదు మావయ్య. అది సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. సిగ్నల్ ప్రాబ్లం అయితే 2-3 సార్లు చేస్తే కలిసిపోతుంది. ఇంకోసారి ట్రై చెయ్యి. ఏది ఫోన్ ఇటివ్వు, అక్క మాట్లాడుతుంది. ఇదిగో అక్క, నువ్వు మాట్లాడు. అదిగో ఫోన్ రింగ్ అవుతుందిగా. మళ్ళీ చేస్తున్నారేంటి? number you have dialed is currently busy. Please try later. ఏంటలుడు, ఫోన్ కట్ చేస్తున్నట్టుంది మీ ఆవిడ. చచ్చా, ఎందుకు కట్ చేస్తుంది? కట్ అయిపోయిందేమో. అమ్మ ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తుంది. ఆ రాక్షసి ఫోన్ ఆన్ చేయగానే నేననుకుని చెడమడ తిట్టేసిందంటే వ్యవహారం మొత్తం తేడా కొట్టేస్తుంది. అమ్మకి విషయం తెలిసిందంటే ఇంకా అంతే సంగతులు. ఏంటి నందు, ఇందాక ఫోన్ చేసినప్పుడు రింగ్ అయింది, ఇప్పుడు కాల్ కనెక్ట్ అవ్వడం లేదు. నేను చెప్పాను కదమ్మా, ఫోన్లు సరిగా కలవట్లేదు ఈ మధ్య. లైన్ ప్రాబ్లం. ఓహ్ సరే, నా ఫోన్ నుంచి చేస్తాను. నా నెంబర్ని బ్లాక్ చేసినట్టుంది. ఇప్పుడు అమ్మ ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది. ఎలా మేనేజ్ చేయడం? అయ్యో, ఇదేంటిది? అత్తయ్య గారు కాల్ చేస్తున్నారు. హలో అత్తయ్య గారు. ఏంటి మధు, ఏం చేస్తున్నావు? ఏం లేదు అత్తయ్య. భోంచేసావా అమ్మా? చేశాను అత్తయ్య. ఏంటమ్మా, ఇందాక నందు ఫోన్ నుంచి చేస్తే కాల్ రింగ్ అయింది, తీయలేదు. అవునా? నాకు రింగ్ సౌండ్ ఏం వినపడలేదు అత్తయ్య. నా కాల్కి ముందు నందు ఫోన్ నుంచే చేశాను. ఏమో అత్తయ్య, ఛార్జింగ్లో పెట్టాను, నాకేం వినపడలేదు. ఈ మధ్య నెట్వర్క్ సరిగ్గా ఉండట్లేదు. అమ్మయ్య, తను కూడా అదే అబద్ధాన్ని మెయింటైన్ చేసింది. సరేనమ్మా, ఏంటక్కడ పరిస్థితి? ఏముంది అత్తయ్య, ఎలా ఉంటారో మీకే అర్థం అవుతుంది కదా. సర్లేమ్మా, అంతా సర్దుకుపోతుందిలే. ఒక్క నిమిషం, నందుకిస్తాను. ఇదిగో నందు, తీసుకో. అమ్మా, నేను తర్వాత కాల్ చేసి మాట్లాడతానులే అమ్మా. నందు, నీ ఫోన్లో సరిగ్గా కలవట్లేదు కదా, మాట్లాడు. పాపం, అక్కడ తను టెన్షన్ పడుతుందేమో. అది మాట్లాడాలడు. మధు, చెప్పండి. నువ్వు అక్కడ టెన్షన్స్ పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకోకు. సరిగ్గా భోంచేయి. లేనిపోని ఆలోచనలు పెట్టుకోకు. పరిస్థితిని అర్థం చేసుకో.
చుట్టూ దుర్మార్గులుంటే నమ్మినోళ్ళు నట్టట్లో ముంచేస్తూ ఉంటే స్వార్థంతో మనుషుల అవతల వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఉంటే మనశ్శాంతిగా ఎలా ఉండగలరు? అంతే, కొంతమంది అలా ఉంటారు. కానీ ఒక్కోసారి మన సమస్యని బయట నుంచి చూసేటప్పుడు తప్పుగా అనిపించొచ్చు. అవతల వాళ్లతో కాస్త మాట్లాడితే వాళ్ళ వైపు ఉన్న న్యాయం తెలుస్తుంది. అన్యాయం చేసిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చేసిన అన్యాయాన్ని న్యాయమని సమర్థించుకోవడానికి ఏదో కళ్ళబొళ్ళు కబుర్లు చెప్పడానికి ప్రయత్నిస్తారు. అవి వింటూ కూర్చొని మళ్ళీ మోసపోవడానికి ఎవరూ ఇక్కడ సిద్ధంగా లేరు. సరే సరే మధు, నేను తర్వాత కాల్ చేస్తాను. ఉంటాను మరి. బాయ్. ఇదిగో అమ్మా, గుడ్ నైట్. ఏమిటి అదేదో అంటుంది? అది వీణ్ణంటుందా లేకపోతే ప్రణయ్ గాడిని అంటుందా? నాకేం అర్థం కావడం లేదు. లేదు, అది పరోక్షంగా వీడినేదో అంటున్నట్టుంది, కానీ ఏమంటుందో దేనికంటుందో ఏమీ అర్థం కావడం లేదు. సంథింగ్ ఈజ్ రాంగ్. మధునా? అవును, మధు ఈ ఇంటి పెద్ద కోడలు. సుధీర్ పెళ్లి గురించి తనతో ఓసారి చెప్పి డిస్కస్ చేయాలి కదా. పెద్ద కోడలికి తెలియకుండా ఇంట్లో శుభకార్యం గురించి నిర్ణయాలు తీసుకుంటే బాగోదు. తను హర్ట్ అవ్వచ్చు. ఆవిడ హర్ట్ అవడానికే ఉంది. ఇది మన సుధీర్ పెళ్లి. తల్లిదండ్రులుగా మీరు నిర్ణయం తీసుకోవాలి, ఇంటి పెద్దలు చూసుకోవాలి. అన్నదమ్ములు మాట్లాడుకుని సరే అనుకుంటే చేసేయడమే. ఇందులో ఆవిడగారు ఆమోదం గాని ఇష్టాలతో పనే ఉంది. అమ్మా, నువ్వు ఊరుకో. ఇంత వయసొచ్చినా నీకు కొన్ని విషయాలు తెలియవు. ఎప్పుడు తెలుసుకుంటావో ఏంటో. నువ్వు మధుని ఇంటికి తీసుకురా నాన్నా. ఏముందమ్మా, నువ్వే ఫోన్ చేసి మాట్లాడితే సరిపోద్ది కదా. ఇలాంటి విషయాలు ఫోన్లో మాట్లాడడం ఏం బాగుంటుంది? పైగా అమ్మాయి వెళ్ళిన దగ్గర నుంచి ఇంతవరకు ఇంటికి రాలేదు. నాకు తనను చూడాలనుంది. ఓసారి ఇంటికి రమ్మని చెప్పు. లేదమ్మా, తనకి ఆఫీసు, ఆ ఇంట్లో గొడవలు వీటితోనే సరిపోద్ది. తనకి రావడానికి వీలవుతుందో లేదో నువ్వు ఫోన్ చేసి మాట్లాడేస్తే బెటర్. నందు, నాకొక నిజం చెప్పు. ఏంటమ్మా? నువ్వెందుకు మధుని తీసుకురమ్మంటే ఇబ్బంది ఫీల్ అవుతున్నావు? అదేం లేదమ్మా, ఇబ్బంది ఏముంది? నథింగ్. తనకి ఇబ్బందిగా ఉంటుందని చెప్తున్నా. లేదు, మధు విషయం నీతో డిస్కస్ చేసినప్పుడల్లా తెలియని ఇబ్బంది ఫీల్ అవుతున్నావు. నీకు తనకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? చిచి, ఎందుకలా అనుకుంటున్నావమ్మా? మేం బానే ఉన్నాం. అలాంటివేం మనసులో పెట్టుకోకు. ఏ ప్రాబ్లం లేకపోతే సంతోషమే. ఈవినింగ్ తప్పకుండా మధుని ఇంటికి తీసుకురా. అలాగే అమ్మా. నీకేమైనా మతిపోయిందా? ఈ కొన్ని రోజులు దాని మొహం చూడకుండా ఇంట్లో కాస్త ప్రశాంతంగా ఉన్నా. మళ్ళీ దాన్ని పిలుస్తావా ఇంటికి? వెళ్ళిన దాన్ని పర్మనెంట్గా రాకుండా ఎలా చేయడమా అని నేను ఆలోచిస్తుంటే నువ్వు దాన్ని పిలిచి పేనుకు పెత్తనం ఇచ్చినట్టు పెళ్లి గురించి దాంతో మాట్లాడాలి అంటావా? అయినా దాని పెత్తనం ఏంటి ఇక్కడ? అమ్మా, నీకు బుర్రుండే మాట్లాడుతున్నావా? ఈ పెళ్లి గురించి నేను దాంతో చెప్పేదేంటి, చేసేదేంటి? ఇది నా కొడుకు పెళ్లి. నేను దాన్ని ఇక్కడికి రమ్మడానికి వేరే కారణం ఉంది. ఏంటి? నిన్న రాత్రి ఫోన్ చేసిన దగ్గర నుంచి నా అనుమానం ఇంకా బలపడిపోయింది. వాడి ఫోన్ కూడా తీయని మధు నా ఫోన్ తీసింది. తర్వాత ఫోన్లో మాట్లాడేటప్పుడు నానా తంటాలు పడి ఇద్దరూ ఏదో మేనేజ్ చేశారు. వీడితో ఏదో దానికి పెద్ద గొడవే అయినట్టుంది. అందుకే మధు వెళ్ళిన దగ్గర నుంచి నాతో కూడా సరిగ్గా మాట్లాడడం లేదు. ఇంటి వైపు అసలు రావడం లేదు. విషయం ఏంటో తెలుసుకుంటే వాళ్ళని పర్మనెంట్గా దూరం చేయడానికి వాళ్ళ అక్కకి తన భర్తకి విడాకులు అప్లై చేసుకున్నట్టు
వీళ్ళిద్దరి విడాకులకి ఏర్పాటు చేయడానికి ఏదైనా అవకాశం ఉంటుందేమో చూస్తున్నా. అది రాని. ఓ అదే నీ ఆలోచన. కాని కాని మనకు కావాల్సింది కూడా అదే. అమ్మేమో ఖచ్చితంగా సాయంకాలం తన్ని తీసుకురమ్మంటుంది. ఆవిడగారేమో ఆవేశంలో పూనకం వచ్చినట్టు ఊగిపోతూ ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళి ఈ విషయం గురించి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వదు. అక్కడికి వెళ్ళి ఈవిడగారి యాటిట్యూడ్తో పోరాటం కంటే ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడటం బెటర్. ఈవిడగారు నా నెంబర్ని బ్లాక్ చేసిందో అన్బ్లాక్ చేసిందో. ఈయన గారు పొద్దునే మొదలెట్టారేంటి? ఈవిడగారు ఏ సమయంలో బ్లాక్ చేస్తుందో ఏ సమయంలో అన్బ్లాక్ చేస్తుందో తెలియట్లేదు. ఇప్పుడు రింగ్ అవుతుంది కానీ తీయదు, లేకపోతే కట్ చేస్తుంది. మామూలు డ్రామాలు చేయదు. చెప్పానుగా తీయదు అంత త్వరగా. వదులుతానా? ఎందుకు ఒక్కసారి ఫోన్ తీయకపోతే మళ్ళీ మళ్ళీ చేసి టార్చర్ పెట్టడం? కాల్ కట్ చేస్తుందా? పొద్దున్నే ఈవిడి గారితో రొమాంటిక్ కబుర్లు చెప్పడానికి ఫోన్ చేశాను అనుకుంటుందేమో. అంత లేదు. అమ్మో, వీళ్ళిద్దరి మధ్య ఏదో యుద్ధం మొదలైనట్టుంది. ఏంటి అనుకునేది తొక్కలుది? ఇదిగో భాష సరిగ్గా లేకపోతే నాకు చిరాకు వస్తుంది చెప్తున్నా. ఏంటి నువ్వు మాత్రం చాలా గౌరవంగా ఉంటావా? అన్నయ్య, దయచేసి మీరు కాస్త బయటకు వెళ్ళండి. ఓకే మేడం. ఏంటి అతి చేస్తున్నారు? ఏంటి అతి చేస్తున్నానా? నువ్వు చేస్తున్నావు అతి ఓవర్ అన్ని, నేను కాదు. మీరే చేస్తున్నారు. మా అక్క ముందు ఎందుకలా నాన్సెన్స్ గా బిహేవ్ చేస్తున్నారు? ఆఫీస్లో అందరికీ మన బద్ద శత్రువులాగా కనబడ్డం ఇష్టం లేక ప్రతిరోజు మా అక్క ముందు మీకు నాకు గొడవలున్నాయని తెలియడం ఇష్టం లేక పలకరించాను. అంతేకాని తమరి మీద ఏదో ప్రేమ పొంగుకొచ్చు కాదు. అది మాకు తెలుసు. మా మీద ప్రేమ గౌరవం మీకేడవలేదని బాగా అర్థమవుతుంది. కానీ నువ్వు నాటకం ఆడినప్పుడల్లా తిరిగి నాటకం ఆడడానికి నేనేం వెదవని కాదు. నువ్వు గుడ్ మార్నింగ్ చెప్తే నేను అర్థం చేసుకుని గుడ్ మార్నింగ్ చెప్పాలా? నువ్వు మాత్రం నీ ఇష్టానికి చేస్తావా? అసలు నువ్వు అర్థం చేసుకుంటున్నావా? నువ్వు ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిన దగ్గర నుంచి మా అమ్మతో మాట్లాడావా? మా అమ్మేమో రమ్మంటుంది, నువ్వు వచ్చావా? అంత పౌరుషం ఏంటి నీకు? పౌరుషం కాదు, మీరు ఆడుతున్న నాటకాలు చూస్తుంటే చిరాకేస్తుంది. మీ అమ్మగారి పేరు చెప్పి నన్ను ఇంటికి రప్పించాలనుకుంటున్నారా? ఇలాంటి పిల్ల డ్రామాలు నా దగ్గర పనిచేయవు. మీ నాటకాలు ఎవరైనా బుర్ర తక్కువ మనుషులుంటారు, వాళ్ళ దగ్గర ఆడండి, నా దగ్గర కాదు. అసలు మిమ్మల్ని చూస్తుంటేనే కంపరంగా ఉంది. ఏంటి కంపరంగా ఉందా? అవును, చేయాల్సిన దారుణాలన్నీ చేసేసి మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కింద మీద పడిపోతూ అడ్డమైన నాటకాలాడుతూ అవతల మనిషిని నానా రకాలుగా హింస పెడుతూ ఉంటే కంపరం కాకుంటే ఇంకే వస్తుంది? చూడండి, నాతో ఆఫీస్ వ్యవహారం ఏదైనా ఉంటే మాత్రమే మాట్లాడండి. లేకపోతే నాతో మాట్లాడే సాహసం గాని పలకరించే ఆలోచన గాని అస్సలు చేయకూడదు చెప్తున్నా. నువ్వు ఓవర్ చేస్తున్నావు. ఏంటి బాసు, పొద్దు పొద్దున్నే వాటర్ ట్యాంకర్ దగ్గర బిందెలతో కొట్టుకున్నట్టు అలా గొడవ పడుతున్నారు? చిరాకు పెట్టుకో, వెళ్ళెక్కడి నుంచి. బాసు, పని చేసుకోవాలి కదా అందుకని. పని లేదు తొక్కలేదు, వెళ్ళు. లీవ్ మీ అలోన్. అయ్యో దేవుడా, కర్మ కర్మ.
చెప్పండి. ఏం నిర్ణయించుకున్నావమ్మా? నువ్వు ఫోన్ తీయలేదని నీకు వాయిస్ మెసేజ్ పెట్టాను. నీకు పరిస్థితి అర్థమయ్యే ఉంటుంది. నువ్వు గనక వాణ్ణొచ్చి చూడకపోతే బిడ్డ దక్కడు తల్లి. నీ కాళ్ళు మొక్కుతాను. నీకేమైనా శిక్షించాలని ఉంటే నన్ను తిట్టు కొట్టు, అంతే తప్ప వాడు ప్రాణాలు తీసుకునే పరిస్థితి తీసుకురా తల్లి. ప్లీజ్ అమ్మా, ఒక్కసారి వచ్చి వాడి మొహం చూసి వాడు చెప్పే 4 మాటలు విని మళ్ళీ తిరిగి వచ్చేసేయమ్మా. అంతకంటే ఇంకా నిన్నేం అడగను. అలాగే, నేను వచ్చి ప్రణయ్ని కలుస్తాను. ఏంటమ్మా, నిజంగానే వాణ్ణొచ్చి కలుస్తావా? మాట్లాడతావా? చెప్పాను కదా, నేను ప్రణయ్ని కలిసి మాట్లాడతాను. కాకపోతే జైలుకి వెళ్ళి అతన్ని ఎలా కలవాలో ఆ ప్రొసీజర్స్ అది నాకు తెలియదు. ఎలా వెళ్ళాలి, ఎవరిని కలవాలి, కలవడానికి ఎన్నింటికి వెళ్ళాలి? జైలుకు వెళ్ళి కలవడం అంటే అంత సులువైన పని కాదమ్మా. కానీ నువ్వు ఖచ్చితంగా ప్రణయ్ని కలవడానికి ఒప్పుకుంటావని ఇవాళ్లే ములాఖత్కి అనుమతి తీసుకున్నాను. ఇవాళ కలవచ్చా? కలవచ్చమ్మా. ఎన్ని గంటలకి? 1 గంట కలవచ్చు. 1 గంట కంటే ఇక్కడి నుంచి ఎంతసేపు పడుతుంది? గంట పైనే పడుతుందమ్మా. సరే, ఎన్నింటికి వెళ్ళాలి మరి ఇక్కడి నుంచి? ఒక అరగంటలో నేను అక్కడికి వచ్చేస్తానమ్మా. అక్కడి నుంచి మనిద్దరం కలిసే వెళ్దాం, సరేనా? అలాగే, రండి, నేను వస్తాను. మీరు ఆఫీస్ బయటకు రాగానే నాకు కాల్ చేయండి. తప్పకుండానమ్మా. అరగంటలో మీ ఆఫీస్ బయట ఉంటాను. సరేనమ్మా, ఉంటాను. థ్యాంక్స్ అమ్మా. ఈవినింగ్ నిన్ను ఇంటికి తీసుకురమ్మని చెప్పి నందుకు చెప్పాను. నందు చెప్పాడా? అత్తయ్య చెప్పారు, కానీ నేను ఇవాళ రాలేను. రేపు ఉదయం వస్తా. రేపు ఉదయం అంటే మళ్ళీ ఇటు నుంచి వెళ్లేసరికి ఆఫీస్ టైం అయిపోతుంది కదా. నువ్వు ఈవినింగ్ వస్తే కాస్త టైం గడపొచ్చు. లేదత్తయ్య, రేపు ఫుల్ డే అక్కడే ఉంటా. ఏ, రేపు ఆఫీస్కి సెలవు పెట్టావా? లేదు లేదు, రేపు యాడ్ షూట్ ఉంది. అది అక్కడే ఇంట్లో చేయమని మీ అబ్బాయి చెప్పాడు. ఏది, మన ఇంట్లోనా? దేవకి, ఏమిటి ఇక్కడ పెట్టుకున్నారేంటమ్మా? బాస్ డిసైడ్ చేస్తే ఫాలో అవ్వడమేగా మా పని. కొసమెరి పెయింట్ అంటే రేపు యాడ్లో మోడల్ కూడా మీ అబ్బాయే. ఏంటి, నిజంగానా? అవును. ఎవరు, నువ్వు చేయమన్నావా? అంత సాహసం నేను చేయలేనత్తయ్య, ఆయనే కోరుకున్నారు. ఓహో, అవునా? అవునత్తయ్య, రేపు ఎలాగో పొద్దున వస్తా కదా, అక్కడికొచ్చి మాట్లాడతాను. అంతా ఓకేనా అత్తయ్య? అమ్మా సరే, ఉంటానత్తయ్య. ఏంటి ఏదో ఆశ్చర్యపోతున్నా? నాకేం అర్థం కావడం లేదు. ఏమంటుందది? రేపు పొద్దున ఇక్కడికే వస్తుందంట. ఈ ఇంట్లో యాడ్ షూటింగ్ చేస్తున్నారట. యాడ్ షూటింగా? అవును, నందు ఇక్కడే ప్లాన్ చేసుకోమన్నాడట. పైగా యాడ్ షూట్లో బాబుగారు యాక్ట్ చేస్తున్నారంట. ఈ పైత్యం కూడా వచ్చిందా వాడికి? అవునులే, ఈ యజమానులే అందరూ మోడళ్ళు అయిపోతున్నారంటగా. వీడు ఆదర్శంగా తీసుకున్నట్టున్నాడు. చూడ్డానికి చక్కగా మోడల్లానే ఉంటాడు. అయినా ఇప్పుడు వాడికి లేని పబ్లిసిటీ వచ్చేస్తుంది కదా. నీ కొడుకు చిన్నోడైపోతాడు. వాణ్ణి పెట్టచ్చుగా, సుధీర్ని మోడల్గా. ఆ ఆశ నాకు ఉంది. చెప్పగలనా నేను? ఏదో ఒకటి చేసి సుధీర్ని పెట్టేద్దామే. చూడు, కొన్ని విషయాల్లో కక్కుర్తి పడకూడదు. చూసి చూడనట్టు వదిలేయాలి. మనకు కావాల్సింది ఈ సామ్రాజ్యానికి అధిపతి అవ్వడమే కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలకి పోటీ పడ్డం కాదు. అయినా సుధీర్ ఇలాంటి విషయాల్లో కాస్త బిడియంగా ఉంటాడు. నేను ఆలోచిస్తోంది మధు గురించి. ఏం ఆలోచిస్తావ్? నిన్నటి వరకు వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవలున్నాయని, అందుకే అది పుట్టింటికి వెళ్ళిపోయిందని, వాళ్ళిద్దరూ సరిగ్గా మాట్లాడుకోవడం లేదని అనుమానపడ్డాం. దానికి తగ్గట్టు వీడు ఉన్నాడు. ఇప్పుడు చూస్తే వాళ్ళిద్దరూ బాగా కలిసిపోయినట్టున్నారు.
అది పెద్ద కిలాడి. గిల్లాల్సిన సమయంలో గిల్లుతుంది, వెంటనే ఉయ్యాలు ఊపుతుంది. వీడు ఆ పిల్ల కొంగులో కూర్చుని ఉయ్యాల ఊగుతూ ఉన్నాడు. రాని అది రేపొస్తుంది కదా, ఇద్దరు కొట్టుకు చచ్చేలాగా నేనేదో ఒకటి చేయకపోతానా? ముందు రాని అమ్మా, తర్వాత చూద్దాం. ఒరేయ్, యాడ్లో నువ్వు యాక్ట్ చేస్తానంటే ఆ రూతర్ గాడు మధు అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చారేంట్రా? అసలు నువ్వు ఏ సెలబ్రిటీ కంటే తక్కువ? నీ హైటు, నీ ఫిజిక్కు, నీ లుక్స్ ఇంట్రెస్ట్ లేక దృష్టి పెట్టలేదు, కానీ సినిమాలకు వెళ్తే సూపర్ స్టార్ అయిపోయేవాడు. అవును, మనం చేయబోయేది కాఫీ యాడ్ కదా. కాఫీ ఎంత స్టైల్గా తాగాలో నేను చూపిస్తా. కప్పు ఇలా పట్టుకోవాలి, స్టైల్గా అలా కూర్చోవాలి, కాఫీ అలా సిప్ చేయాలి. కప్ ఫర్ సిప్. ఫిల్టర్ కాఫీ రుచిని మరిపించే ఇన్స్టెంట్ కాఫీ. కప్ అండ్ సిప్. ఇంకొకటిస్తా. వా, నువ్వు కాఫీ తాగే స్టైలే అదిరిపోయిందిరా. యాడ్ మామూలుగా ఉండదు. ఇదేంటి చూసేసిందా? ఈ కాఫీ టాయిలెట్లోనే కూర్చొని తాగాల్సింది. ఎవరు చూడలేదు, చూస్తుంటే పరువు పోయేది.